ఓం తత్పురుషాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. జయ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారమైన పిఠాపురం శ్రీపాద వల్లభుడు యొక్క జననాన్ని మనము మన ఛానల్లోనే శ్రీపాద వల్లభుడు అని మొదటి భాగము, శ్రీపాద వల్లభుడు రెండో భాగంలో తెలుసుకున్నాం. శ్రీపాద స్వామి యొక్క మహిమల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. శ్రీపాద వల్లభుడు పిఠాపురం నుండి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి ఆ తర్వాత శ్రీశైలానికి వెళ్ళారు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణవేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైంది. దానికి తోడు శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రము లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధా భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యమై మరొక అవతారము ధరించారు. అయినప్పటికీ ఆయన కురుపురంలో ఇప్పటికీ గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభుడు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. ఇక శ్రీపాద స్వామి యొక్క మహిమను తెలిపే ఒక వృత్తాంతం చెప్తాను, వినండి. కురుపురంలో ఒక సద్బ్రాహ్మణుని భార్య అయిన అంబిక మహాపతివ్రత. పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలను కూడా దర్శించింది. అలా ఉండగా కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టిన కొడుకు బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినా లేక లేక కలిగిన సంతానం కాబట్టి ఆ బాలుని చాలా అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఇక 8 సంవత్సరాలు రాగానే ఆ బాలునికి ఉపనయనం చేసి వేదాధ్యయనము చేయించాలని చెప్పి తండ్రి అనుకున్నాడు. ఆ పిల్లాడు మందమతి కాబట్టి ఆ మందబుద్ధి ఒక వేద మంత్రానైనా సరిగా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్ర అనుష్ఠానం ద్వారా అయినా వీని బుద్ధిమంతుని చేయాలని చెప్పి ఆ కొడుకును తండ్రి కొడుతూ ఉండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక లేక కలిగిన పిల్లవాడు, మందమతి అయినా వీనిని దండిస్తే మట్టుకు ఏమి లాభం, వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టకూడదు, బ్రతికినంత కాలం వీరిని సుఖంగా అయినా బ్రతకనివ్వండి, ఇక మీదట మీరు వీడిని శిక్షిస్తే నేను ఏదో బాయి చూసుకుని అలా దుంకి మరణిస్తాను అని అంబిక అన్నది. ఇక ఆ బ్రాహ్మణు కూడా ఆలోచించి వ్యర్థుడని తలిచి నిరాశ చెంది ఊరుకున్నాడు. ఇక కొంతకాలానికి ఆ దిగులుతోనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక కొడుకుతో కూడా బిచ్చమెతుకుతూ బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు, ఓ పండిత పుత్ర, నీ బతుకు వ్యర్థం, నీవు నీ కులానికే మచ్చను తెచ్చావు, నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే నువ్వు కూర్చొని తింటున్నావు, నది నుండి మంచినీరైనా మోసుకువచ్చి బతకరాదా నువ్వు, నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది, నీ బ్రతుకుకేమి ప్రయోజనం, పవిత్రమైన భిక్ష వృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు, ఇలా బతికే కంటే కృష్ణానదిలో దూకి చావరాదు అని హేళన చేసేవా. చివరకు ఆ బాలుడు ఆ లోకుల యొక్క పరిహాసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని నది వైపు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తింది. దారిలో శ్రీపాద స్వామి అతనికి ఎదురై అతన్ని నిలిపి, ఓ బ్రాహ్మణుడా, తొందరపడవద్దు, ఈ పూర్వకర్మ వలన నీకు దుస్థితి వచ్చింది, దానికి తోడు నీవు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి, అవి నివారింపరానివి, అందువల్ల నువ్వు జీవించి ఎంతటి కష్టానైనా అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడు అవడం మంచిది అన్నారు. ఇక అతని తల్లి శ్రీపాద స్వామిని చూస్తూ, స్వామి, బతుకుండి ఏం లాభం చెప్పండి మీరే, మమ్మల్ని చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు, కాబట్టి మాకు ఆత్మహత్యే శరణ్యం అని చెప్పి శ్రీపాద స్వామితో ఆ బాలుడి తల్లి అన్నది. ఆ మాటలు విని శ్రీపాద స్వామి, అమ్మ ఆత్మహత్య వలన
రాబోయే జన్మలో పాపం కూడాను అనుభవించవలసి వస్తుందేమో గాని వేరే ప్రయోజనం ఏముంటుంది? కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ పూజలో గడుపు. నీవు అలా చేస్తే వచ్చే జన్మలో నాలాంటి కుమారుని నువ్వు పొందగలవు. ఇక ఆమె ఆలోచించి, స్వామి నేను మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ దానివల్ల ఏమి ప్రయోజనము నాకు తెలియదు, కాస్త వివరించండి స్వామి అని చెప్పి ఆ అంబిక శ్రీపాద స్వామిని అడిగింది. అమ్మ, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనే వాడు శివుని వర ప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ చాలా విలువైందని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజెక్కించుకోవాలని చెప్పి కొందరు రాజులు వారి బలగాలతో యుద్ధానికి తరలివచ్చారు. అప్పుడే ఆ సమయంలో చంద్రసేన మహారాజు మణిభద్రుడు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష కాలంలో వారు శివ పూజ చేయసాగారు. ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇంటి ముంగిట్లో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. ఇక వారి తల్లులు భోజనం గురించి అని చెప్పి ఆ పిల్లల్ని ఇంటిలోకి లాక్కొని పోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజ సామాగ్రిని లాగి పరవేసింది. పూజ సామాగ్రిని లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు భంగం కలిగిందని చాలా దుఃఖించి ఆ దోష పరిహారానికి మరణించడానికి కూడా సంసిద్ధుడయ్యాడు. అప్పుడు అతనికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ పరమశివునికి నమస్కరించి, స్వామి నా తప్పును మన్నించండి అని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు ఆ పరమశివుడు, భక్త, నీవు నీ భక్తి చేత నా సాయుధ్యాన్ని పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసిన నువ్వు చేసే అర్చన విధానాన్ని చూసింది కనుక ఆమె మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి ఆ పరమశివుడు అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలుగుతుంది. యుద్ధానికి వచ్చిన రాజులు అది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడేంది అని వారు తలిచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించినటువంటి పుణ్యాత్ముడైన ఆ చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావుడితో యుద్ధం చేయడము మా బుద్ధి తక్కువ అని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజ ముగించుకొని వచ్చిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పిన వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ గోపబాలుడికి ధనమునిచ్చి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆ గోపబాలకుని యొక్క తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మ, శివ పూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అని చెప్పి శ్రీపాద స్వామి అన్నాడు. ఈ కథ విన అంబిక, స్వామి ఈ శివ పూజ వల్ల కలిగే ప్రయోజనము వచ్చే జన్మల కదా, ఇప్పుడున్న ఈ జీవిత శేషాన్ని నేను ఎలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని అన్నదే అంబిక. కరుణా సముద్రుడైన శ్రీపాద స్వామి యొక్క హృదయం కరిగి ఆ బాలుడి యొక్క తలపై తన చేతిని పెట్టి ప్రణవ ముచ్చరించాడు. తక్షణమే ఆ బాలుడు బృహస్పతి అంత జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మ, నీ దుఃఖము విడిచి నీ శేష జీవితం మొత్తం శివ పూజలో గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు నీకు కలుగుతాడు అని శ్రీపాద స్వామి అంబికకు వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితం అంతా శివార్చనలో గడిపింది. ఆ విధంగా శ్రీపాద స్వామి అంబికకి తన కడుపులో జన్మిస్తానని వరమిచ్చి తన కుమారునికి జ్ఞానోదయం కలిగించాడు. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? శ్రీ వల్లభ స్వామి యొక్క మహిమలు. స్టోరీ గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.